ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మన చేతిలో ఆహ్, అన్నపూర్ణాదేవి జ్ఞాన శివశక్తి స్వరూపం అనే పేరుతో కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలున్నాయండి. వీటి ఆధారంగా అన్నపూర్ణాదేవి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఈరోజు జగన్మాత అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారని ఈ మూలం చెప్తోంది. సరే, మరి ఇందులో మనం హ్మ్, లోతుగా చూడాల్సిన ముఖ్యమైన సందేశం ఏమిటి? అంటే కేవలం అన్నం పెట్టే దేవతగానే మనం సాధారణంగా అనుకుంటాం కదా! అవును. కానీ ఇక్కడే అసలు విషయముంది. ఈ ఆలోచనలు అన్నపూర్ణను కేవలం భౌతిక పోషణకు అంటే అన్నానికి మాత్రమే పరిమితం చెయ్యట్లేదు. ఆమెను ఆధ్యాత్మిక పోషణైన జ్ఞానంతో కూడా ముడిపెడుతున్నాయి. అంతేకాదు, ఆమెను శివ శక్తి యొక్క సమగ్ర స్వరూపంగా చూపిస్తున్నాయి. అంటే అన్నం పట్ల మనకుండాల్సిన గౌరవం, దాన్ని వండే ప్రక్రియ, తినే విధానంలో ఆ ఆధ్యాత్మికత ఎలా ఇమిడి ఉందో నొక్కి చెబుతున్నాయన్నమాట. ఆహా! అంటే అన్నపూర్ణ కేవలం అన్నమిచ్చే తల్లి మాత్రమే కాదు, జ్ఞానాన్ని, శక్తిని కూడా ప్రసాదించే దేవత అని ఈ మూలం వివరిస్తోందనమాట. ఖచ్చితంగా. చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా ఈ అన్నం గురించి ప్రత్యేకంగా ఏం చెప్తున్నారో చూద్దామా? సరే. అన్నం సర్వజీవనాధారం అని మూలం స్పష్టంగా చెబుతోంది. హ్మ్. అన్నదానాన్ని అన్ని దానాల కన్నా గొప్పదిగా చెప్పడం కూడా మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉందా? ఆహా! ఉంది. అన్నం యొక్క ప్రాముఖ్యతను చెబుతూనే, దాన్ని వృధా చేయడం ఎంత పెద్ద తప్పో చాలా గట్టిగా చెబుతోంది. చూడండి, అన్నమును వ్యర్థం చేయడం కంటే మరొక పాపం లేదని గ్రహించాలి అనే వాక్యం ఉంది కదా! ఇది చాలా బలమైన హెచ్చరిక. ఓహ్! అంటే అన్నాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా పవిత్రమైనదిగా పరిగణించాలని స్పష్టం చేస్తోంది. అంటే మనం ఆహారాన్ని వృధా చేయకపోవడం కేవలం నైతిక బాధ్యతే కాదు, అది ఒక ఆధ్యాత్మిక తప్పిదం కూడా అవుతుందన్నమాట ఈ మూలం దృష్టిలో. అవును. అవును. ఆ భావన చాలా బలంగా ఉంది. అన్నమును వ్యర్థం చేయడం కంటే మరొక పాపం లేదు అనడంలో ఆ తీవ్రతే కనిపిస్తుంది. అది ప్రకృతిని, శ్రమను, ఆ దైవాన్ని అవగౌరవపరిచినట్లే అవుతుంది. అందుకే మన పళ్ళెంలోకి వచ్చే ఆహారం వెనుక ఉన్న శ్రమను కూడా గుర్తు చేస్తోంది. అవును. అవును. ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడిన రైతన్న పంట అని నేరుగా ప్రస్తావించడం గమనించాను. అంటే మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒకరి కష్టముందని గుర్తుంచుకోవాలి. నిజమే. మరి దాన్ని అమరనాథుడు అంటే శివుడు మరియు అన్నపూర్ణల ప్రసాదంగా చూడాలనడంలో కూడా లోతైన అర్థం కనిపిస్తోంది. ఖచ్చితంగా. రైతు కష్టపడి పండించిన పంట వ్యర్థం కాకూడదు, వ్యక్తమవ్వకూడదు. అది దేవుడికి పెట్టే నైవేద్యమంత పవిత్రంగా భావించాలి. అమరనాథుడు మరియు అన్నపూర్ణల ప్రసాదం అవ్వాలి అని ఈ మూలమాశిస్తోంది. ఇది మనం తినే ఆహారం పట్ల కేవలం బాధ్యతనే కాదు, కృతజ్ఞతను కూడా పెంపొందించుకోవాలని సూచిస్తోంది. ప్రకృతికి, రైతుకు, ఆఖరికి ఆ భగవంతుడికి మన కృతజ్ఞతను చూపించే మార్గమిదన్నమాట. సరే, అన్నం యొక్క భౌతిక ప్రాముఖ్యత, దాని పవిత్రత గురించి స్పష్టంగా ఉంది. అయితే ఈ మూలం ఇక్కడే ఆగిపోకుండా జ్ఞానం అనే మరో రకమైన అన్నం గురించి కూడా మాట్లాడుతోందని గమనించాను. అసలీ జ్ఞానాన్నం అనే భావన ఏమిటి? శరీరాన్ని పోషించే అన్నం గురించి తెలుసు. మరి ఆత్మను పోషించే అన్నమేమిటి? ఇది చాలా ముఖ్యమైన పోలికండి. మన శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి భౌతికమైన ఆహారం ఎలా అవసరమో, అలాగే మనల్ని నడిపించే చైతన్యానికి అంటే ఆత్మకు లేదా జీవుడికి జ్ఞానమనే ఆహారం అంత అవసరమని ఈ మూలం చెబుతోంది. ఓహ్! రెండూ సమానంగా ముఖ్యమైనవే. ఒక్కటి లేకపోయినా మన ఉనికి అసంపూర్ణమే. దీనికి వాస్తవిక జీవితంలో కూడా మనం అనుభూతి చెందే ఉదాహరణ ఇచ్చారు కదా. భగవంతుడి కథలు లేదా మంచి విషయాలు శ్రద్ధగా విన్నప్పుడు ఒక్కోసారి ఆకలి కూడా తెలియదు, కడుపు నిండిన భావన కలుగుతుందని. అవునవును. ఏదైనా భగవత్కథలను వింటే కడుపు నిండిపోయిందని అంటారు అని చెప్పడం చూస్తే ఈ జ్ఞాన అన్నం ప్రభావం అర్థమవుతోంది. అవును. ఆ అనుభవం చాలా మందికుంటుంది. అందుకే ప్రతిరోజూ భగవంతుని గొప్ప వాక్యాలను, అంటే మహావాక్యాలను వినడం లేదా చదవడం ఆత్మకు మనం అందించే నిత్య పోషణ అని సూచిస్తోంది. ఎలాగైతే మనం ప్రతిరోజూ శరీరం కోసం భోజనం చేస్తామో, అలాగే ఆత్మ కోసం జ్ఞానాన్ని సముపార్జించాలి అన్నమాట. అంటే గుడికి వెళ్లడం, ప్రవచనాలు వినడం, మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ కేవలం కాలక్షేపం కాదు, మనల్ని మనం ఆధ్యాత్మికంగా పోషించుకునే మార్గాలను చెప్పవచ్చా? నిస్సందేహంగా ఈ పనులు మనల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుతాయి.
భౌతిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం రెండూ కలిస్తేనే సంపూర్ణ శ్రేయస్సు సాధ్యమవుతుందని ఈ భావన తెలియజేస్తోంది. ఆత్మదాహాన్ని తీర్చే జ్ఞానజలం లాంటిదిది. ఇప్పుడింకో అడుగు ముందుకు వేసి ఈ మూలం చెప్పే మరో ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. వంట చేసే వ్యక్తికి, అన్నపూర్ణాదేవికి మధ్య ఒక అద్భుతమైన సంబంధాన్ని ఇది ప్రతిపాదిస్తోంది. ప్రతిరోజూ దేవుణ్ణి తలుచుకుంటూ వంట చేసేవారు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపులే అవుతారని, వారు సాక్షాత్తు అన్నపూర్ణాయే అవుతారు అంటోంది. ఇది వినడానికి చాలా గొప్పగా ఉంది. అవునండి, ఇది నిజంగా వంట అనే పనిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే భావన. కేవలం యాంత్రికంగా చేసే పనిలా కాకుండా దాన్ని ఒక పవిత్రమైన సేవగా, ఒక యజ్ఞంగా మార్చేస్తోంది. అలా భగవంతుడిని స్మరిస్తూ ప్రేమతో శ్రద్ధతో వండినప్పుడు ఆ వ్యక్తిలో అన్నపూర్ణతత్వం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వారు వండి వడ్డించేది మామూలు భోజనంలా కాకుండా ప్రసాదమవుతుంది, వారు వండి వడ్డించే ప్రతీదీ ప్రసాదమే అవుతుంది అని కూడా చెప్పడం గమనించాను. అంటే వంట చేసే వారి మానసిక స్థితి, వారి ఉద్దేశం ఆ ఆహారంపై అంత ప్రభావం చూపుతాయా? ఖచ్చితంగా చూపుతాయి. వంట చేసేటప్పుడు మన ఆలోచనలు, మన భావోద్వేగాలు ఆ ఆహారంలోకి ప్రవేశిస్తాయని మన పెద్దలు కూడా చెప్తారు గదా. నిజమే. ఇక్కడ కూడా అదే భావన కనిపిస్తోంది. భక్తితో, సాత్వికమైన ఆలోచనలతో వండిన ఆహారం తినేవారికి కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మేలు చేస్తుంది. అది కేవలం కడుపు నింపడమే కాదు, మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. అందుకే ఆ వంట చేసే వ్యక్తి అన్నపూర్ణగా, ఆ ఆహారం ప్రసాదంగా మారుతుందని చెబుతోంది. ఆహా! అంటే వంటగది ఒక ప్రయోగశాల కాదు, ఒక దేవాలయం లాంటిదన్నమాట. అక్కడ వండే వ్యక్తి పూజారి, వండే పదార్థాలు నైవేద్యం. ఈ దృష్టితో చూస్తే రోజువారీ వంట కూడా ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఆ ఉద్దేశ్య శుద్ధి, ఆ భక్తి భావన, అవి ఆ చర్యను, ఆ వ్యక్తిని, ఆ పదార్థాన్ని మూడింటినీ పవిత్రం చేస్తాయి. ఈ మొత్తము ఆలోచనను ఒక సాధన రూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఈ మూలంలో కనిపిస్తోంది. చివర్లో ఒక యోగాభ్యాసం గురించి ప్రస్తావించారు. ఇది నేను శివశక్తిని అని మొదలవుతోంది. ఇది కేవలం మంత్రంలాంటిదా, లేక దీని వెనక ఇంకా లోతైన అర్థముందా? ఇది కేవలం మంత్రం కాదు, ఒక ధృవీకరణ, అంటే అఫర్మేషన్ లాంటిది. లేదా ఒక మానసిక అభ్యాసమని చెప్పవచ్చు. సాధకుడు తనను తాను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా సృష్టికి మూలమైన శివశక్తి తత్వాల స్వరూపంగా భావించుకోవడం దీని మొదటి అడుగు. నేను శివశక్తిని అనడం ద్వారా ఆ దైవిక శక్తిని తనలో ఆవాహన చేసుకోవడం అన్నమాట. ఆ తర్వాత భగవంతుని స్మరణతో ఆహారాన్ని వండుతూ అన్నపూర్ణగా అవుతున్నాను అని కూడా ఉంది. అంటే ఇందాక మనం చర్చించుకున్న వంట ద్వారా అన్నపూర్ణగా మారే భావనను ఇది ఒక సాధనగా మలుస్తుందన్నమాట. అవును, అది కేవలం ఒక సిద్ధాంతంగా మిగిలిపోకుండా రోజువారీ జీవితంలో ఆచరించగలిగేలా ఈ అభ్యాసం రూపొందించబడింది. వంట చేస్తున్నప్పుడు ఈ భావనతో చేయడం వల్ల ఆ ప్రక్రియ మరింత శక్తివంతమవుతుంది. అయితే ఈ అభ్యాసం అక్కడితో ఆగలేదు కదా. ఆహారం అందించే అన్నపూర్ణ నుండి జ్ఞానాన్ని అందించే స్థాయికి వెళతోంది. సర్వశ్రేష్ఠమైన భగవంతుని మహావాక్యాలను అందరికీ వినిపిస్తూ జ్ఞాన అన్నపూర్ణదేవి అయి అంటోంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. అవును, ఇది వ్యక్తిగత సాధన నుండి సామాజిక బాధ్యత వైపు మళ్లుతున్నట్లు సూచిస్తుంది. భౌతికమైన అన్నాన్ని పంచడం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే జ్ఞానాన్ని పంచడం కూడా అంతే ముఖ్యం. భగవంతుని గొప్ప సందేశాలను ఇతరులకు చేరవేయడం ద్వారా ఆ వ్యక్తి జ్ఞానాన్నపూర్ణగా మారుతున్నాడు. ఇది అన్నపూర్ణతత్వం యొక్క విస్తృత రూపమని చెప్పొచ్చు. చివరికి జగన్మాతనవుతాను అని ముగించడం చూస్తే ఇది ఒక వ్యక్తి తన పరిధిని దాటి విశ్వమంత ప్రేమను, పోషణను అందించే స్థాయికి ఎదగడానికి మార్గాన్ని సూచిస్తున్నట్లుంది. శివశక్తిగా మొదలై అన్నపూర్ణగా మారి జ్ఞాన అన్నపూర్ణగా వికసించి జగన్మాతగా పరిణమించడం, ఇదొక పూర్తి ఆధ్యాత్మిక ప్రయాణంలా కనిపిస్తోంది. అవును, ఇది ఒక పరిపూర్ణ మార్గం. వ్యక్తిగత చైతన్యం నుండి విశ్వ చైతన్యం వైపు సాగే ప్రయాణం. మరి ఈ ప్రయాణానికి ఇంధనం ఏమిటంటే చివరి వాక్యంలో ఉంది చూడండి. చివరి పరమాత్మునితో యోగం చేసి జ్ఞానశక్తిని వృద్ధి చేసుకుంటున్నాను. అంటే ఈ జ్ఞానాన్ని, శక్తిని నిరంతరం పెంపొందించుకోవడానికి పరమాత్మతో అనుసంధానమై ఉండటం, అంటే ధ్యానం, భక్తి వంటి సాధనలు చేయటం కీలకం అని స్పష్టం చేస్తోంది. ఓ అలాగా. ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారి క్రోడీకరిస్తే అన్నపూర్ణ అనే భావన ఎంత విస్తృతమైనదో అర్థమవుతోంది కదా. అవునండి.
కేవలం అన్నం పెట్టే దేవత స్థాయి నుండి మొదలుపెట్టి ఎన్నో లోతైన ఆధ్యాత్మిక సూత్రాల వరకు మనం ప్రయాణించాం. దీని నుండి మనం ముఖ్యంగా గ్రహించాల్సిన పాఠాలేమిటి అంటారు? కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గుర్తుంచుకోవచ్చు. 1. మనం తినే భౌతికమైన అన్నం పట్ల కేవలం ఇష్టం కాకుండా గౌరవం, కృతజ్ఞత ఉండాలి. దాన్ని దైవప్రసాదంగా భావించాలి, వృధా చేయడాన్ని పాపంగా పరిగణించాలి. సరే. 2. శరీరం కోసం అన్నం ఎంత అవసరమో ఆత్మ కోసం జ్ఞానం అనే అన్నం కూడా అంతే అవసరం. భగవచ్చింతన, సద్గ్రంథ పఠనం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తప్పనిసరి. నిజమే. 3. అన్నపూర్ణ కేవలం దేవత మాత్రమే కాదు. భక్తితో, శ్రద్ధతో, భగవత్స్మరణతో వంట చేసే ప్రతి ఒక్కరూ ఆ అన్నపూర్ణ తత్వాన్ని తమలో ప్రతిఫలింపజేయగారు. ఇక 4. ఈ ప్రయాణం అక్కడితో ఆగదు. జ్ఞానాన్ని సంపాదించి దాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా జ్ఞాన అన్నపూర్ణగా మారవచ్చు. అంతిమంగా శివశక్తి తత్వంతో ఏకమై విశ్వమాతృత్వ భావనను పొందవచ్చు. నిజంగా ఇది అన్నపూర్ణను కేవలం ధాన్యాది దేవతగా కాకుండా భౌతిక పోషణ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సృష్టికి మూలమైన శివశక్తి ఈ మూడింటినీ తనలో ఇముడ్చుకున్న ఒక సమగ్రమైన ప్రాథమిక సూత్రంగా ఆవిష్కరిస్తోంది. మన రోజువారీ పనులైన వంట చేయడం, తినడం నుండి జ్ఞానాన్ని నేర్చుకోవడం, పంచడం వరకు అన్నిటినీ ఆధ్యాత్మికతతో ఎలా జోడవచ్చో చూపించింది. అవును, ఇది మన జీవితంలోని అతి సాధారణమైన పనులకు కూడా ఒక కొత్త అర్థాన్ని, లోతును ఇస్తుంది. మన ఆహారంతో, మన జ్ఞానంతో మనకున్న బంధాన్ని పునర్పరిశీలించుకునేలా చేస్తుంది. ఈ చర్చ నుండి ఆలోచించదగిన ఒక చివరి విషయం మదిలో మెదులుతోంది. భక్తితో, శ్రద్ధతో ఆహారాన్ని తయారు చేయడం, ఆ ఆహారాన్ని ప్రసాదంగా, వంట చేసేవారిని అన్నపూర్ణగా మారుస్తుందని ఈ మూలం చెబుతోంది కదా. అవును. మరి అదే భక్తితో, శ్రద్ధతో, గౌరవంతో జ్ఞానాన్ని సంపాదించడం, ఇతరులతో పంచుకోవడం, అది ఆ జ్ఞానాన్ని ఎలా మారుస్తుంది, దాన్ని పంచుకునే వ్యక్తిని ఎలా ఉన్నతీకరిస్తుంది, అంతిమంగా ఆత్మను నిజంగా పోషించడం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.